వాళ్ళు గ్రహాలకి నీ మనస్తత్వం అని చెప్పారు. నీ మనస్తత్వాన్ని గ్రహానికి ఆపాదిస్తే ఆపాదించు, లేకపోతే ఆపాదించకపోయినా నీకు బుద్ధి ఉంది, నీకు ఆత్మ ఉంది, మనసు ఉంది, వివేకం ఉంది, సుఖం ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది, వైరాగ్యం ఉంది, విసుగు ఉంది, విశ్రాంతి కూడా ఉంది. ఏంటంటే విశ్రాంతి అని కర్మనందించేవారు. కర్మ లేకుండా విశ్రాంతి ఎలా? నిద్ర పట్టకపోతే చెబుతారు డాక్టర్, కొద్దిగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేస్తే బాగా నిద్ర పడుతుంది అంటారు. అది శ్రమలోనే, అది కర్మయోగమే. కర్మయోగము. నాకు నిద్ర కావాలి, ఏం కర్మ చేస్తే వస్తుంది అంటే కొద్దిగా ప్రాణాయామం, కొద్దిగా వ్యాయామం చేస్తే నిద్ర. యోగం అది. సాంఖ్యమే ఇదంతా. అసలు విజ్ఞాన శాస్త్రం అంతా సాంఖ్యమే. ఇప్పుడు మనం అనుకునే మోడర్న్ సైన్స్ అంతా కూడా సాంఖ్యమే. మీకు అర్థమవుతుందా? మనకి సాంఖ్యం అంటే